ఇటువంటి సందర్భం ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. అందుట్లో ఆయన ఉన్నప్పుడు భయమే, వెనకాల ఉన్నప్పుడు భయం మాట్లాడడానికి. ఒక మాట పాట బతుకున్నంతకాలం బాలుగారు ఉంటారు. ఒక మంచి మాట మాట్లాడన్నా అనవసరమైన ఒక అక్షరం కూడా మాట్లాడేవాడు కాదు ఆయన. మాది 46 ఏళ్ల అనుబంధం. ఎన్నో సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్గా, ఒక శంకరాభరణం లాంటి అద్భుతమైన సినిమాలకి కలిసి పనిచేసాం. ఆయన బహుశా 46 సినిమాలు 50 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన ప్రతి సినిమాకి నేను కీబోర్డ్ పనిచేసాం. నా ముందు తరం మాధవపల్లి సత్యం గారితో, మా అన్నయ్య రమేష్తో మంచి మంచి పాటలు పాడాడు ఆయన. నేను మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ఒక 60-64 సినిమాల్లో ఎవరి దగ్గర పాడని రకరకాల పాటలు నా ఒక్కడి దగ్గరగా పాడాడు ఆయన. చివరికి ఆడపిల్ల గొంతులో కూడా పాడాడు ఆయన. అది ఏదో అనుబంధం. బహుశా నేను అనుకుంటాను, మా అంటే మాధవపేది, పంచమం అంటే పండితారాచుల, మధ్యమం పక్కనే ఎప్పుడు ఒక పంచమం ఉంటుంది. అది ఏంటంటే ఈ అనుబంధం ఇది పైవాడి సంకల్పం, మన తెలివితేటలు కాదు. ప్రతి విషయంలో మొట్టమొదటిసారి అమెరికా తీసుకెళ్ళాడు ఆయన 1979. తీసుకెళ్ళి నాకు తెలిసినంత నేను అంతకుముందు రామకృష్ణ గారి దగ్గర ఒక 1 year పనిచేశాను, కానీ బాలు గారి దగ్గర ప్లే చేసిన తర్వాత నా లైఫ్లో ఇంక ఏ కచేరీకి వెళ్ళా. ఎందుకంటే ఆయన ప్రేమ అటువంటిది, ఒక భార్య తల్లి ప్రేమ లాంటిది. ఆయన తిట్టుకుంటాం, కొన్ని వస్తాయి, 5 నిమిషాలే. మళ్ళీ మొత్తం అంతా ఎన్నో విషయాలు, అంటే 1-2 అని కాదు, మా ఇంట్లో ప్రతి మంచి విషయానికి ఆయన ఉన్నాడు, ప్రతి బాధని పంచుకున్నాడు ఆయన. ఆయనే కాదు, కుటుంబ సభ్యులు. నాకు చరణ్ ఎవరు, మా అబ్బాయి లాంటి వాడే. అమ్మాయిలు ఎవరు, శైలు, వాళ్ళందరూ మా చెల్లెళ్ళు. పల్లవి ఫస్ట్ ఆల్బమ్ కూడా నేనే చేశాను. ఇవన్నీ ఏంటంటే ఒక అనుబంధం, అది చెప్పలేని ఇది. మాకు 4 తరాలు చూశాడు ఆయన. మా ముందు తరం చూశాడు, మా తరం చూశాడు ఆయన. మా పిల్లలంటే ప్రాణం ఆయనకి. మా మనవాళ్ళని మనవరాళ్ళని కూడా చూశాడు ఆయన. వాళ్ళతో కూడా అద్భుతంగా మాట్లాడేవాడు. లాస్ట్ మా కుటుంబం అందరూ ఎంజాయ్ చేసిన ఆయనతో ఫిబ్రవరి 12వ తారీఖు కలిసి ఎంజాయ్ చేసాం. అటువంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అందరూ మాట్లాడారు కరెక్టే. కానీ ఈ ఎంతోమంది సింగర్స్ నాకు తెలిసి నేను 5 తరాల సింగర్స్తో పనిచేసే, కానీ ఇటువంటి మనిషి నేను ఎక్కడ చూడలే. అది విసుగు విరామం ఉండదు, కోపం ఉండదు. ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నింటికి. అటువంటి వ్యక్తి మనకి అంటే ప్రతి సంగీత దర్శకుడికి ఇటువంటి సింగర్ దొరకడు గ్యారంటీగా. అలాగే ప్రతి రచయితకి ప్రతి అక్షరం క్లారిటీతో పాడాలని తపన ఉండే మరొక్క మేల్ సింగర్ మళ్ళీ దొరకడు. అందరు సింగర్సే, చాలామంది అబ్జర్వ్ సింగర్స్ ఉన్నారు. పిల్లలు ఎంత పాడారు ఇవాళ, కరెక్టే. ఆయనలో ఏదో ఉంది, అది వచ్చేవాడు మెస్మరైజింగ్ అంటారు. ఆ మెస్మరైజింగ్ పవర్ ఒక శివాజీ గణేషన్ గారి దగ్గర నుంచి మాడా వెంకటేశ్వరరావు గారి ద్వారా ఏంటి ఎవరికి పాడినా వాళ్ళే పాడుతున్నారు. అదో భ్రమ కల్పించాడు ఆయన. అటువంటి వ్యక్తి చాలా మిస్ అవటం అనేది మనందరికీ ఇది మన ఫ్యామిలీ మెంబర్. ఒక అమ్మ పోయినా, ఒక తమ్ముడు పోయినా, అన్న పోయినా కలిగిన బాధ జీవితాంతం ఎలా ఉంటుందో ఇది అందరికీ ఉంటుంది. మళ్ళీ అందరు చెప్పినట్టుగానే నేను చెప్పడం కాదు, ప్రాక్టికల్గా నేను కూడా మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. ఇంత ముందుకున్న చరణ్ వేరు, ఇక నుంచి వచ్చిన చరణ్ నిజంగా ఆయన ఆశీర్వాదం ఒకటే కాదు. ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ నాయుడు తమ్ముడు అందరూ ఉన్నారు మనవాళ్ళు. వీ హ్యావ్ టు, అంటే ఆయన వచ్చి అడగక్కల, బాలుగారు మన అందరూ అడిగాడా పాడతానని, ఎవరు. చరణ్ వచ్చి నేను పాడతాను సార్ నాకు అవకాశం ఏనాడు అడగల. నేను ఆఫ్టర్ ఆల్ ఓన్లీ 2 songs పాడించింది, శైలు కూడా అంతే. కానీ ఇక నుంచి ఇది మన కర్తవ్యం. ఏంటంటే బాలుగారు లాగా పాడేవాళ్ళు చాలామంది తెలుసు, కానీ చరణ్లో బాలుగారి ప్రతి సంగతి, ప్రతి ఆ చమక్కులు అన్నీ తనలో ఉన్నాయి.
ఇది నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మళ్ళీ 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 చరణ్ గుర్తుపెట్టుకో, నువ్వు సెకండ్ హాఫ్ చూడు, నువ్వు ఆశ్చర్యపోతావు. ఇది మన కుటుంబ సభ్యుల్లో, ఇది మన కుటుంబం. ఇది ఈ కుటుంబంలో నాన్న ఇప్పుడు నీతో కాదు మనందరితో పంచుకుంటాడు. ఆయన శ్రీకృష్ణుడు ప్రతి గోపిక దగ్గర ఉన్నట్టుగానే ఫీల్ అవుతాం మనందరి దగ్గర ఆయన ఉంటాడు. అదే నాన్న, అదే ఎస్పీబీ, ది గ్రేట్ పర్సన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ మ్యూజిక్ లవర్స్ అండ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ ఎవర్ హీస్ బాలు గారు ఈజ్ ఫర్ ఎవర్ విత్ అస్. కోవాలని మేమందరూ ఆశపడుతున్నాము. என்ன மாதிரி பாடகர்களுக்கு ஒரு கடவுள் கந்தர்வர் அண்ணா என்னென்ன எஸ்பிபி, எனக்கு அவர் தான் உலகம். 14 வயசுலேருந்து அவர் பார்த்து வளர்ந்த, எனக்கு ஒரு யூனிவர்சிட்டி. அவர் எல்லாம் சொல்லிக் கொடுத்தாரு, சொல்லிக் கொடுத்துட்டே இருக்காரு. லைஃப்பில் எப்படி வாழணும் கூட நிறைய சொல்லிக் கொடுத்தாரு. எனக்கு கல்யாணத்துக்கு அண்ணன் வந்து கேரண்டி சைன் போட்டார். இதுபோல் ஆயிரக்கணக்கான நினைவுகள் என்னோட ட்ராவல் பண்ணிகிட்ருக்கு. నన్ను నువ్వు ఆ ప్లేస్ని ఫీల్ చేయాలి అంతే. Share few words with us. அனைவருக்கும் வணக்கம். இப்படி ஒரு சூழ்நிலையில் இங்கே வந்து பேச வேண்டிய ஒரு சூழ்நிலை வரும்னு எதிர்பார்க்கவே இல்லை. என்ன சொல்கிறதுன்னு எனக்கு தெரியாது. எப்போவுமே எனக்கு பேச்சு ரொம்ப கம்மி தான், நான் பேசுவேன். எஸ்பெஷலி பாலு சாரை பற்றி பேசணுன்னா, நான் ஃபஸ்ட்டு அவரை மீட் பண்ணது 84 or 85 புன்னகை மன்னன் படத்தோட ரெக்கார்டிங்கில். அதில் இருந்து 2015 வரைக்கும் மேக்ஸிமம் நம்பர் ஆஃப் சாங்ஸ் நான் சாரோட தான் சேர்ந்து பாடியிருக்கேன். அந்த எக்ஸ்பீரியன்ஸில் நான் நிறைய கற்றுக்கிட்டேன். லாங்குவேஜ், அது தெலுங்கு, தமிழ் எல்லாம் உச்சரிப்பு, எழுதுறது எப்படி எல்லாம் எனக்கு அவர் தான் எழுதி கொடுத்தாரு. தெலுங்கு படிக்கிறதுக்கு என்னோடய புக்கில், அந்த புக்கில் இன்னும் இருக்குது, பேக் பேஜில் அக்ஷரங்கள் எழுதி கொடுத்தது. அது பார்த்து தான் நான் சாங் பேப்பர் பார்த்து கொஞ்சம் கொஞ்சமாக தெலுங்கெல்லாம் கற்றுக்க ஆரம்பித்தேன். எக்ஸ்ப்ரெஷன்ஸ், ஒவ்வொரு வேர்டோட மீனிங், அது எப்படி பாடணுங்கிறது. இது மட்டும் இல்லை, ஒரு மனுஷனா மற்றவங்க கிட்ட எப்படி பிஹேவ் பண்ணுறது, கூட வாசிக்கிற பேண்ட் மியூசிஷியன்ஸ் எல்லாம் இருந்து ஒவ்வொருத்தருக்கும் அவங்கள எப்படி ஊக்கப்படுத்துகிறாங்க, அவங்கள எப்படி ரெக்கக்னைஸ் பண்ணுறாங்க, அவங்களுக்காக என்னென்ன சொல்கிறாங்கன்னு எனக்கு சொல்ல வரல. ஒரு எக்ஸாம்பிள் சொல்கிறேன். சாரோட அவரோட மனசு எவ்வளோ பெருசுன்னு மட்டும் சொல்கிறதுக்கு, யூஎஸ்எல் ஒரு கான்சர்ட்டுக்கு போகும்போது ஃப்ரைடே, சாட்டர்டே, சண்டே 3 days கண்டினியூஸாக ஷோஸ். சாட்டர்டே 2 நாள் ஷோ முடிச்சு சண்டே ஷோக்கு இன்னொரு ஊருக்கு வரும்போது சாருக்கு அவர் வந்த உடனே ரூம் ரெடி பண்ணி கொடுத்தாங்க. மியூசிஷியன்ஸுக்கு கொஞ்சம் வெயிட் பண்ணணும், ரூம் இப்போ தான் க்ளீன் பண்ணிட்டு இருக்காங்கன்னு சொல்லி அவங்கள வெயிட் பண்ண வச்சாங்க. உடனே சார் சொன்னாங்க, எனக்கு ரூம் வேண்டாம், நான் இங்கே இருக்கேன், அவங்களுக்கு முதல்ல ரூம் கொடுங்க, நான் போயிட்டேன்னா நீங்கள் அவங்கள கவனிக்க மாட்டீங்க, ஸோ எனக்கு ரூம், நான் இப்போ போக மாட்டேன், அவங்க எல்லாம் ரூமுக்கு போய் ரெஸ்ட் எடுத்த பிறகு தான் நான் ரூமுக்கு போய். நான் இந்த மாதிரி இன்னொரு மனுஷனை நான் பார்த்ததே இல்லை.
மற்றவங்களை பற்றி கேர் பண்ணுறது, கன்சர்ன், என்ன சொல்லணும்னு தெரியல. நான் நிறைய தடவை அவரோட ஒவ்வொரு தடவை பார்க்கும்போதும் நான் கால் தொட்டு கும்பிட்டு ஆசீர்வாதம் வாங்கியிருக்கேன். நீங்கள் எங்கே இருந்தாலும் நீங்கள் நல்லா இருக்கணும், உங்களோட பிளெஸ்ஸிங்ஸ் எப்பவும் எங்களுக்கு இருக்கணும். அவ்வளோதான், எனக்கு வேற ஒன்றும் சொல்கிறதுக்கு இல்லை. தேங்க்யூ. எல்லோருக்கும் வணக்கங்க. ஒரு மாதமாகவே எல்லாருமே ரொம்ப கஷ்டத்தில் இருக்கோம். ஒரு 4 நாளாக பேசி அழுது தீர்த்தாச்சு. முக்கியமாக ஃபர்ஸ்ட் பிஃபோர் ஐ சே எனிதிங் எல்ஸ் நான் சொல்ல நினச்சது வந்து, Charan is like my own brother. You have been really strong, Charan. Every day we have been praying for you. ஏன்னா அது எவ்வளோ கஷ்டமான பொசிஷனில் நீங்கள் இருந்திருக்கிறீங்கன்னு எங்களுக்கு தெரியும். பிகாஸ் ஐ நோ த பெயின் ஆஃப் லூசிங் எ ஃபாதர். ஸோ இங்கே வந்து த பெயின் ஆஃப் லூசிங் எ ஃபாதர், த பெயின் ஆஃப் லூசிங் எ லெஜண்ட். அண்ட் நீங்கள் பார்த்தீங்கன்னா எல்லா மெசேஜஸும் எல்லாருமே ஃபீல் பண்ணி எழுதுனது வந்து, எஸ்பிபி சார் நாங்கள் லூஸ் பண்ண மாதிரி ஃபீல் பண்ணல, எங்கள் வீட்டில் ஒரு ஃபாதரை லூஸ் பண்ண மாதிரி தான் ஃபீல் பண்ணுறோன்னு எல்லாருமே போட்டுருந்தாங்க. இது காரணம் என்னென்னா, இப்போ அவர் சார் சொன்ன மாதிரி அவர் நம்ம மனசுலேயே இருக்கார். நான் ஆஃப்டர் திஸ் இன்சிடென்ட் ஹேப்பன், த நெக்ஸ்ட் மார்னிங் when I woke up, I just felt one thing which அப்படியே எழுந்திருக்கும் போது அந்த ஃபீலிங் வந்துச்சு. அது என்னன்னா, in most of our lives we have never known a day without Balu sir in this physical world. நான் இன்னைக்கு எந்திரிக்கும் போது நினச்சோ, இதுதான் நம்ம மோஸ்ட் ஆஃப் அவர் லைஃப்ல வந்து இதுதான் முதல் நாளோ, பாலு சார் இல்லாத இன்னொரு உலகத்துக்கு நம்மலாம் போயிட்டோமா அப்படிங்கிற ஒரு ஃபீலிங் எனக்கு வந்தது. ஏன்னா ஒருந்ததுன்னா அவரோட பாட்டு கேட்டுகிட்டே இருக்கிறோம். எங்கள் அம்மா வந்து டெய்லி வந்து அவரை பற்றி தான் பேசிட்டு இருக்காங்க. ஸோ இது வந்து the relationship between SPB sir and all of us is, I think it's much beyond that can be described in words. ஒருத்தர் யாரும் வந்து ரொம்ப அழகாக எழுதியிருந்தார். என்ன சொன்னார்னா, we are all relatives bound by his voice அப்படின்னு போட்டார். எவ்வளோ அழகாக இருந்தது அது. நம்ம எல்லாருக்குமே சம்மந்தம் இல்லாமல் இருக்கலாம், ஆனால் நம்ம எல்லாருமே அவரோட பாட்டு கேட்டு 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 ஆல்மோஸ்ட் அவர் லைஃப் டைம் we have been listening to it. So we all have become relatives just by listening to his voice. அந்த மாதிரி ஒரு லைஃப் வந்து யாருக்குமே அமையாது. எனக்கு ஒரே ஒரு பெரிய வருத்தம் என்னன்னா, இந்த பேண்டமிக் இது நடந்தது ஒரு வருத்தம், ஆனால் அது இந்த பேண்டமிக் டைமில் நடந்தது மிகப்பெரிய வருத்தம். ஏன்னா இல்லைன்னா இந்தியா முழுக்க இல்லை, ஃபுல்லாக வேர்ல்டு ஓவரே வந்து எனக்கு தெரிஞ்சு எஸ்பிபி சார் பார்க்க வந்த மாதிரி இந்த மாதிரி ஒரு இன்சிடென்ட் உலகத்தில் எங்கேயுமே நடந்திருக்காது. ஐ ட்ரூலி ஃபீல் ஒன் திங், லைக் மைக்கேல் ஜாக்சன் இஸ் டு பாப் மியூசிக், பாலு சார் இஸ் டெஃபினெட்லி பாலு சார் இஸ் டு பிளேபேக் சிங்கிங். இது வந்து உண்மை. ஏன்னா எனக்கு அதுதான் தோணுச்சு. எனக்கு ஒரு கூஸ் பம்ப்ஸ் மூமெண்ட். அது என்னன்னா, பாலு சார் வந்து அன்றைக்கி வீட்டுக்கு நாங்கள் போய் பார்க்கணுன்னு ரொம்ப ட்ரை பண்ணிட்டு இருந்தோம். வாசுரு அங்கிள் அங்கே இருந்தார், ஃபோன் பண்ணிட்டு இருந்தோம். ஆனால் ஃபுல்லாக மக்கள், ப்ரெஸ் எல்லாம் ஃபுல் ரோட் பிளாக்டு. ஸோ தேர் வாஸ் நோ வே வி குட் கோ அண்ட் see him. ஸோ ஹாஸ்பிட்டலுக்கும் அதுக்கு முன்னாடி போய் பார்க்க முடியாது. எப்படி பாலு சார் மிஸ் பண்ணுவோமோ. ஸோ we are following it up. ஆனால் திடீர்னு வந்து இல்லை நாளைக்கு மார்னிங் தான் அங்கே கூட்டிகிட்டு போவாங்க, நைட்டு நீங்கள் வரலாம் அப்படின்னாங்க. ஆனால் ஐ திங்க் பிகாஸ் ஆஃப் த லைக் ஹவு சரண் ஹேட் எக்ஸ்பிளைன், அந்த இந்த கமோஷன்னால they had to take him. ஆனால் அன்றைக்கி நைட்டு ஒரு வீடியோ வந்ததுங்க. தட்ஸ் வேர் அந்த ஆம்புலன்ஸில் ஒரு கூட்டு போக போக எவ்ரி ஜங்ஷனில் வந்து சாதாரண மக்கள், அவங்க ஒரு ஆட்டோ ரிக்ஷாக்காரனாக இருக்கலாம், இல்லை வேறு யாருன்னே தெரியாது, எல்லோரும் வந்து லேடிஸும் சரி மென்னும் சரி இந்த பூவெல்லாம் எடுத்துகிட்டு வந்து அந்த வண்டி அங்கங்கே ஸ்லோ பண்ணி பூ வீசுகிறாங்க. எனக்கு ஐ ரியலி காட் டியர்ஸ் இன் மை ஐஸ். ஹூ வில் ஹாவ் எ லைஃப் லைக் திஸ் த்ரூ மியூசிக்? ஹி ஹாஸ் ஜஸ்ட் அது எப்படின்னா எல்லாரோடையும் இதயத்தை அவர் ஜெயிச்சிட்டார். இப்போ எல்லோரும் ஃபீல் பண்ணுற மாதிரி பாலு சார் வந்து நம்ம எப்படி இப்போ அவர் ரொம்ப அழகாக சொன்னார், மார்னிங் எந்திரிச்சிலேருந்து தூங்குற வரைக்கும் அவரோட சவுண்டில் ஸ்டார்ட் பண்ணி அவரோட சவுண்ட்லேயே வந்து நம்ம முடிக்கிறோம். அண்ட் திஸ் வில் கீப் கண்டினியூவிங். அண்ட் as long as the world exists, not just அது ஆக்சுவலாக இது வந்து ஒரு டிஃபைன் பண்ண முடியாது. as long as the world exists, பாலு சார் will exist, his voice will exist and he is always with us. அண்ட் இன்னொரு சின்ன விஷயம் நான் சொல்லிக்கிறேன், அவரோட அன்பை பற்றி நான் சொல்லணும். ஒரு வாட்டி எங்கள் ஸ்டுடியோ பார்க்க வந்திருந்தார். வந்த உடனே கேட்லேருந்து என்ட்ரு ஆகிறாரு. ஃபஸ்ட்டு கேட்டவர், அப்பா இருக்காரா அப்படின்னு கேட்டார். இருக்கார் சார், முதல்ல வாங்க அவரை பார்க்கணும் அப்படின்னு சொன்னார்.
அப்புறம் அவரே கூப்பிட்டு சரி திடீர்னு போய் சொல்லாதீங்க, அவங்களாம் ரெடி ஆகணும்ல, நம்ம ஸ்டுடியோ பார்த்துட்டு த வே ஹி திங்ஸ், ஸ்டுடியோலாம் பார்த்துட்டு அப்புறம் சரி இப்போ நான் அப்பாவை பார்த்துட்டு நான் கிளம்புறேன் அப்படின்னாரு. ஸோ ஐ வாஸ் ரன்னிங் டவுன் ஃப்ரம் மை ஸ்டுடியோ, உள்ளேருந்து ஸ்டெப்ஸ் இருக்கும், நீங்கள் இங்கே இருக்கு சார் அப்பா கூப்பிட்றேன்னா இசட் இல்லை அவ்வளோ டிஸ்டர்ப் பண்ண, பிகாஸ் யூ நியூ மை ஃபாதர் தட் டைம் ஹேட் அ வாக்கிங் ப்ராப்ளம், ஹி வாஸ் இன் த வீல் சேர். ஸோ டக்குன்னு ஸ்டெப்ஸ் இறங்கி பாலு சார் வீட்டுக்குள்ளே வந்துட்டார். அப்புறம் நான் சொன்னேன் சார் ஹாலில் உட்காருங்க சார், பெட்ரூமில் இருக்கார் கூப்பிட்றேன்னா, எங்கள் அம்மா வந்து ஐயோ பாலு சார் வந்துட்டார், வீடெல்லாம் நீட்டாக இல்லையா அப்படின்னு சொல்லிட்டாங்க. எவ்வளோ அன்பாக பேசுவார்னா எங்கள் அம்மா கிட்ட சொன்னார், தள்ளி இது நான் இல்லைக்கா, தள்ளின்னா தாயின்னு தெலுங்குல அம்மா தள்ளி அப்படின்னு பேசுவாங்க, ஒரு சொந்த தங்கச்சி கிட்ட சொந்த மக கிட்ட பேசுகிற மாதிரி, தள்ளி இது நான் இல்லைக்கா தான் నేను రాకూడదా ఏంటి సత్యమూర్తి ఎక్కడ. he came into the bedroom, he sat with அப்பா அண்ட் ரொம்ப நேரம் பேசிட்டு நாங்கள்லாம் நிற்கும்போது அவர் செல்ஃபோன் எடுத்து எங்களுக்கு ஃபோட்டோ எடுக்கிறாரு. யுவர் ஃபேமிலி லுக்ஸ் வெரி ஸ்வீட்னு சொல்லிட்டு ஆஃப்டர் தட் ஹி ஃபார்வர்டட் ஆல் திஸ். ஸோ அந்த அட்டாச்மெண்ட் அவரோட வந்து நான் when I became a music director என்னோட ஃபர்ஸ்ட் பாட்டு பாலு சார் தான் பாடணும் அப்படின்னு சின்ன வயசுலேருந்து எனக்கு கனவு. when I did my first film தேவிங்கிற ஃபர்ஸ்ட் படத்தில் ஃபர்ஸ்ட் பாட்டு நிஜமாவே பாலு சார் கூட தான் ரெக்கார்ட் பண்ணேன், பாலு சாரோட ஸ்டுடியோலேயே ரெக்கார்ட் பண்ணேன். அப்போலேருந்து அவரோட அவ்வளோ இயர்ஸ் ஆஃப் ஜேர்னி டில் ஹி வென்ட் டு த ஹாஸ்பிட்டல் ஆல்சோ எவ்ரிடே ஏதாவது மெசேஜ், அவர் பர்த்டேக்கு வீடியோ மெசேஜ்லாம் போட்டால் கூட உடனே வாய்ஸ் மெசேஜ் அனுப்புவார், நான் என்ன கொடுக்குறது நீங்கள்லாம் என் மேலே வச்சிருக்கிற அன்புக்காக அப்படின்னு. சார் நான் சொல்லுவேன், சார் நீங்கள் எங்களுக்கு எல்லாம் எதுவும் கொடுக்க வேணாம் சார், நீங்கள் நிறைய கொடுத்துட்டீங்க, அதனால தான் நாங்கள்லாம் வந்து நாங்கள் தான் உங்களுக்கு என்ன கொடுக்கணுங்கிறத யோசிக்கணும் அப்படின்னு. அப்படியே லாஸ்ட் இயர் we were driving from Chennai to Hyderabad, ஒரு 8 to 10 hours of drive பாலு சாரோட பாட்டு போட்டு போயிட்டே இருக்கும். பாலு சார் இளையராஜா சார் இவங்க காம்பினேஷனில் வந்த சாங்ஸ் எல்லாம் கேட்கும்போது நாங்கள் நினச்சோம் எப்படி இவர் இப்படி பாடுறாரு, அதாவது எவ்ரி எமோஷன் 10 hours of songs and still emotions are left. ஸோ ஐ திங்க் நம்மளால வந்து இன்னைக்கு கண்டிப்பாக we only have to celebrate பாலு சாரோட லைஃப் and we all have to be thankful for this great legend for being what he was and for teaching what he taught us. I had great opportunities of sharing stage with him. அவரோட பாடுத்தா தீகாங்க அவர் பண்ணுற அந்த ரியாலிட்டி ஷோவில் என்னை கெஸ்ட்டாக கூப்பிட்டுருந்தாரு, வைசாக் போயிருந்தேன். அண்ட் அதில் அவர் வந்து என்னை இன்ட்ரடியூஸ் பண்ணுறாரு ஸ்டேஜில், அதெல்லாம் வந்து நினச்சா எனக்கு புல்லரிக்கும். ஸோ இவ்வளோ வருஷமாக அவர் கூட ஒர்க் பண்ணி அவர் கூட இவ்வளோ சாங்ஸ் ரெக்கார்ட் பண்ண அப்புறம் கூட அவரை பார்த்த உடனே ஏதோ ஒரு பயம், ஒரு தட் இஸ் ரெஸ்பெக்ட். பட் அது எப்பவுமே வந்து ஹி வாஸ் ஆல்வேஸ் வெரி வெரி சிம்பிள் டு எவ்ரி ஒன், ஸோ டவுன் டு எர்த். இவர் சொன்ன மாதிரி யாரோ சொல்லியிருந்தாங்க, இப்போ அவர் கோவப்பட்டு யாருமே பார்த்ததே இல்லை, மேபி ஏன்னா அவர் கோவமே வராது, அந்த அளவுக்கு ஹி வாஸ் ஆல்வேஸ் ஸ்வீட். தேங்க்யூ பாலு சார், வி லவ் யூ ஃபார் எவர். எனக்கு மிகப்பெரிய வருத்தம் ஒன்று என்னென்னா, லாஸ்ட் டைம் அவர் பர்த்டேக்கும் இப்போ அதுக்கு ஆக்சுவலாக பர்த்டேக்கு அவர் ஊரில் இல்லை, கொஞ்ச நாள் கழிச்சு அவர் வந்து வீட்டில் போய் மீட் பண்ணியிருந்தோம். அதுக்கப்புறமா நிறைய படங்கள் பற்றி அதை பற்றி மியூசிக் பற்றிலாம் பேசிட்டு இருந்தார். அப்புறம் கிளம்பும்போது சொன்னார், தேவி உங்கள் அப்பாக்காக நீ பண்ண பாட்டு வந்து ரொம்ப அழகாக இருக்குது, அது வந்து எங்களோட பசங்களுக்கும் எனக்கும் வீட்டில் எல்லாருக்கும் ரொம்ப பிடிக்கும். எனக்கு ஒரு சின்ன ஆசை, அந்த சாங் வந்து சும்மா ஃபன்னுக்காக சரதாகான்னுவாங்க தெலுங்குல, அதாவது சும்மா அது வந்து அந்த பாட்டு வந்து என் வாய்ஸில் ரெக்கார்ட் பண்ணணுன்னு எனக்கு ஆசை இருக்கணும். எனக்கு அப்படியே ஐ காட் டியர்ஸ் அண்ட் ஐ ஃபெல்ட் இஸ் ஃபீட். சார் பாலு சார் வந்து இப்படி சொல்கிறதா, இது வந்து வாழ்க்கையில் நடந்திருக்காது அப்படின்னு. ஆஃப்டர் தட் வி ஃபாலோட் ஹிம் அப், பட் நோயிங் ஹிம் ஹி வாஸ் நெவர் ஃப்ரீ, ஹி வாஸ் ஆல்வேஸ் பிஸி. சந்து சார் சந்துவை கூட கூப்பிட்டு சொன்னார், சந்து தேவியை ஃபாலோ பண்ணிக்க போகலாம், நம்ம ஸ்டுடியோக்கு வரேன்னு சொன்னார். ரொம்ப நாள் ஃபாலோ பண்ணோம், பட் ஹி வாஸ் ஆல்வேஸ் பிஸி வித் த ஷோஸ் அண்ட் ரியாலிட்டி ஷோஸ். அதுக்குள்ளே இந்த லாக்டவுன் வந்துருச்சு. பட் வி நெவர் எக்ஸ்பெக்டட் this lockdown will turn up things like this. But still, I am so glad and proud that I am blessed to have been a part of Balu sir's journey and that I have worked with him and I have got his blessings. And நிறைய events வந்து நான் இல்லாத டைமில் என்னோட பாட்டெலாம் பாடும்போது அவருக்கு என்ன அவசியம், தேவி வந்து இப்படி தேவி வந்து அப்படி அவங்க அப்பா அம்மா நல்லா பார்த்துப்பான் நல்லா இப்படி எல்லாம் சொல்லியிருக்காது. நிறைய பேர் ஃபார்வர்ட் பண்ணி தான் எனக்கே தெரியுது. அப்படிப்பட்ட ஒரு லெஜண்ட் இப்படி என்னை பற்றிலாம் பேசுங்கிற அவசியமே இல்லை. that only shows his pure love. He's an example of greatness. He's an example of unmatchable talent. He's an example of pure love. அது
Yeah, there was never an SPB before, there can never be an SPB after. We should only be thankful to God for sending someone like him to this earth to entertain us. And இன்னொரு விஷயம் சொல்லணும், சரண் வந்து எனக்கு ஒரு சாங் பண்ணார் மன்மதுருங்கிற படத்தில். இன்ஃபேக்ட் we have worked on a lot of songs, Sharan and I. And నేను నేనుగా లేనే నిన్న మొన్నలా அப்படின்னு பியூட்டிஃபுல்லி sung that song. அது எனக்கு ரொம்ப நல்ல ஞாபகம். அது ரிலீஸ் ஆன அப்புறம் பாலு சார் எனக்கு ஃபோன் பண்ணியிருந்தார். ஸோ ஜெனரலி டைரெக்டாக ஃபோன் பண்ணிலாம் பேசுனதெல்லாம் கிடையாது பாலு சார்கிட்ட. அப்போல்லாம் பண்ண உடனே எனக்கு ரொம்ப பதவி, சார்னா ரொம்ப நல்லா பண்ணியிருக்கேம்மா, சரணும் ரொம்ப நல்லா பண்ணியிருக்கான், போத் ஆஃப் யூ ஹவ் ரியலி டன் எ கிரேட் ஜாப்னு சொல்லி பிளஸ் பண்ணார். சரண், லைக் எவ்ரி ஒன் இஸ் சேயிங், ஐ திங்க் நீங்கள் ப்ரொடக்ஷன் பண்ணுறீங்க, எல்லாம் பண்ணுறீங்க, பட் ஐ திங்க் யூ ஆல்சோ இட்ஸ் யுவர் டியூட்டி நவ் டு கிவ் மோர் டைம் ஃபார் சிங்கிங். And we want to listen to more songs in your voice. And Appa is going to be watching you, and we are going to listen to him through your voice. And like always, he signs off saying, God bless. SPB sir will bless us, and he's always watching us. Thank you. నెల్లూరులో మేము ఆర్కెస్ట్రా పెట్టుకొని చిన్నప్పుడు పాట కచేరీలు చేసేవాళ్ళం అండి. నేను బ్యాంగూస్ వాయించేవాడిని. ఒక ఐదు ఇన్స్ట్రుమెంట్స్తో, ఒక వయలిను, తబలా, ఫ్లూటు, క్లార్నెట్ వాటి పెట్టుకొని మేము చేసేవాళ్ళం అండి. అప్పటి నుంచి తనకు సంగీతం మీద తన ప్రెషర్తోనే మేమందరం కూడా ఇదిగా ఉన్నాం. మాకందరికి కూడా ఇంట్రెస్ట్గా ఉండి ఇదిగా ఉండి అంతా పిల్లాటలుగా ఉండేది. కానీ నెల్లూరులో మొట్టమొదటి పాట కచేరీ పార్టీ మాదే. పెళ్ళిళ్ళకు కానీ ఏదైనా ఉత్సవాలకు కానీ చేసేవాళ్ళము. అయితే రెమ్యునరేషన్ మేము ఇద్దరం తీసుకునేవాళ్ళం కాదు. ఆర్కెస్ట్రా వాళ్ళు మాత్రం వాళ్ళకి 50 రూపాయలు తీసి వాళ్ళకి మాత్రం వాళ్ళ కోసంగా చేసేవాడు. అట్లా తనకు సంగీతం తెలీదు, కానీ మహాజ్ఞానం జ్ఞాని. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆ జ్ఞానం. తను తననా అని ఆ ట్యూన్స్ అన్నీ చెప్తే నోటేషన్స్ అన్నీ మా శ్రీనివాసులు అని ఒక హార్మోనిస్ట్ ఉండేవాడు. ఆయన సంగీతగాడు, విద్వాంసుడు. ఆయన నోటేషన్స్ రాస్తే పక్కాగా పాట కచేరీ చేసేవాళ్ళు. అందరూ బాగా మెచ్చుకునేవాళ్ళు. చాలా బాగుండేది. తర్వాత ఒరేయ్ సినిమా పోవాలరా, సినిమాలో పాటలు పాడాలని వాళ్ళ అన్న లింగమూర్తి గారు, ఆయన కోరిక ఉండేది. సరే రా మనం మెడ్రాస్కి పోతామని. సరే అనేసి ఇద్దరం మెడ్రాస్కి వచ్చాం. మెడ్రాస్కి వచ్చి నేను రేడియో ఇంజనీరింగ్ చేరాను. తను ఐఐటిలో ఏఎంఐ చేరాడు కోడంబాకంలో. ఇద్దరు రూమ్ తీసుకొని చాలా ఇదిగా ఉన్నాము. తర్వాత ఫైనాన్షియల్ పొజిషన్స్ బాగుండేది కాదు అప్పుడు. తర్వాత వంట చేసుకొని మేము అంటే నేను వంట బాగా తెలుసు నాకు. ఇద్దరం చేసి ఎంతో ఎంజాయ్ చేసాం లైఫ్. అది తర్వాత ఆ సందర్భంలో తనకు ఫస్ట్ ఛాన్స్ అనేది వచ్చింది కోదండపాణి గారి దగ్గరికి. అది ఆ రోజు కారు పంపించకపోతే ఏదో అదృష్టవశాత్తు అంటే దేవుణ్ణి మోసేవాళ్ళు ఉంటారు. ఆ మాదిరి నేను పల్లకి మోసేవాళ్ళు ఉంటారు. ఆ మాదిరి నేను రారా సైకిల్లో పోదామని చెప్పి ఇద్దరం వెళ్ళామన్నమాట. వద్దురా అన్నాడు. ఏదో అదృష్టవశాత్తు అక్కడ పోయి ఏదో చేసుకొని వచ్చిన తర్వాత, ఒరే నువ్వు పైకి వస్తావు, మంచి ఉన్నత స్థాయికి వస్తావు, నాకు గ్యారెంటీ నమ్మకం ఉందని చెప్పేవాడి. అది పాపం. అది తర్వాత రికార్డింగ్కి వచ్చి ఫస్ట్ రికార్డింగ్ అయిపోయింది. తర్వాత గబగబా ఛాన్సులు వచ్చాయి. నేను ముందే చెప్పాను అన్నమాట, భగవంతుడు సాక్షిగా ఎవరే నువ్వు ఉన్నత స్థానానికి వస్తావురా అని చెప్పాను. అట్లే జరిగింది. ఉన్నత స్థానం కాదు, నేను ఊహించిన దానికన్నా హిమాలయ శిఖరాలకు అధిగమించాడు అతను. తర్వాత మంచి దీనికి వచ్చినా కూడా ఆ రోజు నుంచి తర్వాత మళ్ళీ ఇది రికార్డింగ్ థియేటర్ పెడితే నేను నెల్లూరులో రేడియో షాప్ పెట్టున్నాను. అప్పుడు తను పిలిచి నా రికార్డింగ్ థియేటర్లో నువ్వు ఖచ్చితంగా పనిచేయాలన్నాడు. రేడియో షాప్ క్లోజ్ చేసి నువ్వు రావాలని చెప్పి అన్నాడు. రికార్డింగ్ థియేటర్ కోదండపాణి ఆడియో ల్యాబ్స్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నేను వర్క్ చేశాను. వర్క్ చేసి రిటైర్ అయినాను. ఇప్పుడు కూడా మొన్న ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత కూడా 2 సార్లు మెసేజ్లు పెట్టాడు, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ అట్ చెన్నై, రే డోంట్ వరీ అని పెట్టాడు. ఎందుకంటే ఎక్కడున్నావు, రకరకాల వార్తలు వస్తున్నాయి, భయపడుతున్నానంటే తను చెప్పాడు ఈ విధంగా డోంట్ వరీ, ఐఎమ్ అట్ చెన్నై, సేఫ్ అని పెట్టాడు. 7th నాడు మళ్ళీ మన కంచి
పరమాచార్య గారి ఫోటో పెట్టాను, ఆశీర్వదిస్తున్నట్టు గాడ్ బ్లెస్ యూ అని. దానికి నమస్కారాలు పెట్టాడు 7వ తారీఖు ఆగస్టు. తర్వాత మళ్ళీ మెసేజే తెలియలేదు. కానీ ఈ కరోనా మూలంగా ఆసుపత్రి పోయి చూడడానికి అవకాశం కుదరనే లేదు. అది కానీ లాస్ట్కు ప్రాణం ఉన్నప్పుడే చూడగలిగాం. కానీ మళ్ళీ ప్రాణం పోయిన తర్వాత వచ్చింది. మీ ఇద్దరం ప్రాణ స్నేహితులం, నా ప్రాణం పోయింది. అది తర్వాత తను ఎక్కడున్నా ఇప్పుడు ఈ బ్లూ షర్ట్ ఫోటో వేసిందే, దాన్ని నేను వాట్సాప్లో పెట్టి అందగాడ అని పెట్టాను. పెడితే వాయిస్ మెసేజ్ పెట్టాడు, అందగాడ అనే దానికన్నా మంచి స్నేహితుడా అని పెట్టి ఉండాల్సిందిరా అన్నాడు. అది అతని గొప్ప విషయం, సంస్కారం అది. అతను మేమేందంటే తను కర్పూరంలాగా అతను టక్కని గ్రాస్ప్ చేసి ఇమ్మీడియట్గా వెలిగించగానే అంటుకుంటుంది కర్పూరం. ఆ మాదిరి అతను అంత వెలిగాడు. బిజీ డైరెక్టర్స్కి అందరికీ అండర్స్టాండింగ్, వాళ్ళ మనసులో ఉండే భావన తను అర్థం చేసుకొని పాడాడు. అది నెక్స్ట్ అతను కర్పూరంలో పొట్లం కట్టిన కర్పూరంలాగా పొట్లం తీస్తే ఆ కాగితానికి ఉన్న వాసన, ఆ కర్పూరం తను, ఆ కాగితానికి ఉన్న వాసన మేము అతని ద్వారా ఎన్నో నేర్చుకున్నాం. ఎన్నో సంస్కారవంతమైనది. ఎంతమందిలో పెద్ద పెద్ద మహానుభావులు అందరినీ మీరు చూడగలిగాను నేను. అది మా స్నేహితులందరూ కూడా, వీడు కూడా చిన్ననాటి ఫ్రెండ్, ఇంకా 5-6 మంది ఉన్నాము. మేము 4గురిని పోగొట్టుకున్నాం ఇక్కడ. విఠలు, కామేశ్వరరావు, నాగరాజ, మా మణి. మేము మణి అని పిలుస్తాం చిన్నప్పుడు. అమ్మ కొంచెం లేట్, ఒక 2 నిమిషాలు. అయ్యో పర్వాలేదు, మాట్లాడండి. మణి అని పిలుస్తాం మేము. అని తను మణి అంటేనే అది లేదండి. తర్వాత థియేటర్లో చేరిన తర్వాత అతను ఓనర్గా, నేను వర్కర్గానే ఉన్నాను. తనకు వీడు నన్ను ఒరే అని పిలవడం లేదని ఎంత బాధపడేవాడు. ఒరే అంటావా అన్నవరా, ఒరే అంటావా అనేవాడు. నేను అనకూడదు అనేవాడిని. అనకూడదురా అనేవాడిని కాదు, అనకూడదు అని చెప్పేవాడిని. తర్వాత వీడి చేత ఒరే అనిపించాలా అని అనేవాడు. ఇవన్నీ తన సంస్కారానికి ఇది. అందువల్ల తను మహానుభావుడు. అతను ఎక్కడికి పోలేదు. అతని శ్వాస మన చుట్టూ తిరుగుతూనే ఉంది, ఇక్కడే ఉంది. ఎప్పుడు ఎక్కడైనా సరే తెల్లవారి నుంచి రాత్రి వరకు తన గొంతుని వింటూనే ఉంటాం. ఎందుకంటే తను 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి ఎప్పుడో కలుసుకుంటాం. కానీ ప్రతిరోజు పాట వింటూనే ఉంటాం. ప్రతిరోజు ఏదో టీవీ ఛానల్లో కనబడుతూనే ఉంటాడు. డైలీ నా పక్కన ఉన్నట్టే నేను ఫీల్ అయ్యాను. ఇప్పటికి కూడా అంతే. తను పోలేదు, ఎక్కడికి పోడు. చరణ్, నువ్వు నాన్నను ఫాలో అయ్యి నాన్న పేరు నిలబెట్టి మమ్మల్ని అందరినీ నాన్న స్థాయిలో నువ్వు వస్తే మేమందరూ సంతోషిస్తాం. అర్థమైందా? నాన్న పేరు నిలబెట్టాలా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొడుకు ఎస్పి చరణ్ అని చెప్పి అదే నాన్న పేరు నిలబెట్టి నాన్న సంస్కారాన్ని కూడా నువ్వు పతాకం ఎగరేయాలి. అది నా కోరిక. గాడ్ బ్లెస్ యూ. మీ కుటుంబం, నువ్వు అందరూ కూడా, అమ్మ పిల్లలు అందరూ కూడా బాగుండాలి. మిమ్మల్ని అందరినీ మేము ఎత్తుకొని పెంచాం, చెల్లెళ్ళందరినీ కూడా. అందరినీ అమ్మ నాన్న దగ్గర మేము అన్నం తిన్నాం. అది అందువల్ల అందరూ కూడా మీరు వాళ్ళ కుటుంబాన్ని చరణ్ను ఆశీర్వదించండి. మీకు నమస్కారం అండి అందరికీ. ఇటువంటి సభలో అటెండ్ అవుతాననే ఉద్దేశమే నాకు ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు. కానీ ఈరోజు ఇట్లా నేను ఇది కావాల్సి వచ్చిందని చాలా బాధపడుతున్నాను. సారీ, మిమ్మల్ని ఏమన్నా మనసుకు బాధ పెట్టుంటే క్షమించండి. అది ఇది నేను ఎక్కువ టైం తీసుకోనండి. వారు చెప్పినట్టు మేము 60 సంవత్సరాలుగా స్నేహితులం అండి. చిన్నప్పుడు చాలా బాధలు పడ్డాం, చాలా వెకిలి చేష్టలు చేసాం. కానీ బాలసుబ్రహ్మణ్యం గారు పాట కూడా ఎదుగుతున్నప్పుడు వాడి దగ్గర నుంచి మేము నడత, నడవడిక అన్నీ నేర్చుకున్నాం. మాకు నేర్పాడు. వాడు మాకు ఒక యూనివర్సిటీ కింద లెక్క. కాకపోతే అతని ద్వారా మేము చాలా పెద్ద వాళ్ళని కలిసాం. వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే బాలుని ఎలా చూసేవాడు మమ్మల్ని చూసేవాళ్ళు. కాకపోతే అతనిలో 3 గొప్ప గుణాలు చెప్తాను. హెల్పింగ్ నేచర్ అనేది అతని దగ్గరే నేర్చుకోవాలి. రెండోది
అతనికి ఎన్ని బాధలున్నా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలన్నా రికార్డింగ్ థియేటర్లో పాడాలన్నా మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట ఎక్కడ వదిలేసి వెళ్తామో అలా లోపలికి వచ్చి పాడేవాడు. అది కమిట్మెంట్. వీడి విషయంలో వచ్చి ఉద్యోగంలో చేరరా నా థియేటర్లు అంటే ఆల్మోస్ట్ 1 year చేరరా. ఆ ఉద్యోగాన్ని అట్టే పెట్టి వీడికి ఇచ్చాడు. వీడు వస్తాను తర్వాత. దట్ ఈస్ ది కమిట్మెంట్. అతనికి ఉన్న కమిట్మెంట్ ఇంకెవరికి లేదండి. మేము బెంగళూరులో వెళ్తుంటే కారులో మోటార్ సైకిల్ మీద చూస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో తరువుకొని వస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం అని ఒక తోట కారు ఆపి, నేను ఎప్పుడు ఇటు రాకండి, చాలా తప్పు, బిడ్డల్ని ఎక్కించుకున్నామని. ఇలాంటివి పాడుతా చేయగానే దీనిలో ఎన్నో చెప్పాడు. అసలు ఎన్ని మెటిక్యులస్గా ఆలోచిస్తాడంటే అంత మనిషిని ఎక్కడ చూడలేదు. అతనికి బహుముఖ ప్రజ్ఞాశాలి. దట్ ఈస్ ద రీజన్ వై ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఈజ్ సెకండ్ టు నన్. ఇంకొక బాలసుబ్రహ్మణ్యం రాడు. మేమందరం ఎంతో అదృష్టవంతులు అంటే వాడి స్నేహితులను చెప్పుకోవడం. కాకపోతే మాకు ఒక దురదృష్టం వచ్చింది ఏంటంటే లాస్ట్ 2 monthsగా వాడితో మాట్లాడలేకపోయాం, చూడలేకపోయాం. ఆల్మోస్ట్ మేము 2-3 రోజులకు ఒకసారి ఫోన్లైనా మాట్లాడుకుంటాం. అక్కడ భగవంతుడు మాత్రం మాకు చాలా ద్రోహం చేశాడు. బట్ హీ లివ్స్. చరణ్, అందరూ చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు మేమంతా మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం. ప్లీజ్ మీ నాన్నగారి ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఆయన పేరుని నిలిపి పైకి రావాలని కోరుకుంటూ మీకు తోడుగా ఎప్పుడు ఏది కావాలన్నా మేము ధన సహాయం చేస్తాం, చేయలేము, కానీ మాట సహాయం, చేతి సహాయం మాత్రం చేయగలం. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. శైల, నీకు, పల్లవి, అందరికీ, సతీష్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ అండి. మీ స్నేహం ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో మాతో పంచుకున్నందుకు, ఇన్ని విషయాలు మీరు మాకు చెప్పినందుకు, మీకు అవి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, కానీ మాకు అవి లెసన్స్గా ఉంటాయి. మేము లెసన్స్ నేర్చుకున్నాం ఇక్కడ మీ స్నేహం మాకు తెలిపించినందువల్ల. కృతజ్ఞతలండి. ఒకటే మాట, మీరు ఇప్పుడు జ్ఞాపకం అన్నారు కదా, మేము ఎప్పుడైనా కలిస్తే మా చిన్ననాటి విషయాలన్నీ మాట్లాడుకుంటామండి. ఆ మాట్లాడుకున్నప్పుడు మాకు 5 ఏళ్ళు వయసు తగ్గినట్టు అనిపించేది. ఇట్ ఈస్ ట్రూ. అలాగే బతుకుతాం కూడా. థ్యాంక్ యూ. మీతోనే ఉంటారండి ఆయన, మనందరితో ఉంటారు. తర్వాత తను నేనేదో చిన్న సహాయం చేశాను ఎప్పుడో చిన్నప్పుడు అని, కానీ ఈరోజు వరకు ఆయన ఎన్ని స్టేజెస్ మీదో ఎన్ని టీవీ షోస్లోనో నా స్నేహితుడు పబ్లిక్లోంచి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని తను వీడు 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 అని చెప్పి నా గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే నిజంగా మహానుభావుడు. ఎక్కడున్నా చల్లగా ఉండి వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. தேங்க்யூ. நிறைய பேர் நிறைய விஷயங்கள் பேசிட்டாங்க. இன்னும் நிறைய ஏவிக்கள் வந்து இந்த நிகழ்ச்சியை நீங்கள் தொடர்ந்து பார்க்க முடியும். ஆனால் இப்போ இந்த மேடையில் நான் கூப்பிட்டு பேசணும்னு நினைக்கிறவர் அவருக்கு தான் இருக்கிறதுலேயே மிகப்பெரிய லாஸ், அட் த சேம் டைம் மிகப்பெரிய ரெஸ்பான்சிபிலிட்டி அவர் తోள்களில் அவர் సుమందికిட்டு இருக்கிறாరు. మాటలు తడబడుతున్నాయి నాకు అన్నయ్యని స్టేజ్కి పిలవాలంటే. SPB Charan onto the stage. అனைవరుக்கும் வணக்கம். అందరికీ నమస్కారం. Pleasant evening to you all. I had a lot of things to say. I'll stick to English because we are going live and fathers fans are a plenty of languages that they speak, so it is just right that I speak in one common language. Tamilargal tittalam, Telungarargalum tittalam, Telugu vallu nannu tittotsu, but for the sake of fathers fans I think it's just best that I stick to English. A lot of incidents that I wanted to share, my memories with my father, but it doesn't seem to make any sense. Everybody has memories with him.
I'd like to keep my memories to my heart. I didn't organize this event, but when my friends who have been with me for the past 10 days or a little more, who have seen me through all the emotions, I don't know if they have a vote of thanks, but I have a lot of people to thank. So I would like to just introduce you quickly to these friends who have organized all of this. Imtiaz, if you can just quickly come up on stage. Kishore, how my father had really, really great friends. I'm proud to say I'm already in his path. I really have really good friends. Balaji Anna, Chandu, Prakash, and also Blaze Kannan, who's here, who has suddenly become a very good friend of mine through all of this. Thank you, Roman Andri, for everything that you have done for me and for my family. Thanks so much. So the reason why I wanted to be here, first of all, I'm not a fan of such events. Never expected that there will be such an event for my father and that I would be here. It's very unfortunate, but it has happened, and some point of time we need to move on. We cannot just fall back and just worry that the man is not here. We need to move on, and from everything that everybody has been talking about, they have thrusted such a responsibility on me. I didn't ask for it. I wouldn't have wanted it this way. I would have wanted him to give it to me when he would be like, okay, I'm going to retire for a while. Why don't you just take over and do your thing? That would have been a way that I would have accepted such responsibility. But so happened. We all have to come to terms with such issues. So we have not had time to grieve. We wanted to, like I said, we want to get over this. So I felt the more we cry, our hearts will start getting a bit stronger. We will not forget him forever. He has taught us so much. Entire family, he has taught us so much. Even the grandkids, he's been teaching. He will be teaching. Even now, when I'm out after this, after Dad, I realize that all the eyes are on me. Again, it's not something that I wanted. I was always happy sitting outside and taking care of Dad, making sure he's comfortable on stage when he's on stage. That's how I would have wanted it for the rest of my life. I was more than happy to give up my career or my life for my dad's happiness, for my family's happiness. Okay, having said that, I would like to thank Residency Towers for giving this place for us and helping us and my friends have this event today. It was very unplanned event. The friends wanted to do it. I said, whatever you want to do, please go ahead. They have all been friends with my father also. They have all interacted with him at some point or the other. IPL finals, we would all be drinking in our bar. Dad would come and join us. He would, regardless of the age group or he had no inhibitions. He celebrated life. He wanted to live for 100 years, and he wanted to celebrate all the years that he was alive and singing. He lived for others, and he wanted to make other people happy, and that's how he made all of us happy.
even I would hesitate to ask him to take a picture with my friends. I don't want to, put him in an uncomfortable situation. But he would actually pull my friends' collars and said, "Vada, photo edakalam." அந்த அளவுக்கு வந்து he was down to earth with all my friends as well, and they were very comfortable with my father as I was. So that's why they did this whole evening. I would like to thank Neelima for just, I didn't even talk to her, and she just came and she just wanted to do this. So I would like to thank her for a very impromptu gathering and an impromptu kind of way she hosted the event. I would like to thank everybody who was here. It was supposed to be a high tea event. It has turned out to be a dinner event. I hope it doesn't turn out to be a supper event. Everybody who's been here today to share their emotions with us. I would like to thank the Tamil Nadu government, the Tamil Nadu Police Department, the corporation, the zonal office, each and every individual who prayed for my father in the past 50 days, praying that he will come back. I'd like to thank each and every one for doing that, sticking with my family, and giving us the support, the hope, and the strength to swim through this period that we are going through right now. We will get back strong. We will definitely. He will be in our memories. He will be in our hearts forever. But we need to further our lives and celebrate him as he would have wanted us to celebrate life. யாரோ சொன்னாங்க, விளையாட்டுத்தனத்தை நிறுத்திட்டு வேற சரணாவா அப்படின்னாங்க. கடைசி மேடை வரைக்கும் அவர் விளையாட்டுத்தனமாக தான் இருந்திருக்கார். எங்களுக்கு சொல்லி கொடுத்து கற்றுக் கொடுத்தது வந்து இந்த விளையாட்டுத்தனம் தான். We played with him on stage. We might not have had a chance to play with him at home. He might not have been there when we were kids. But when I shared a stage with him, when we all shared stages with him, that was the best time that I had with him. The most fun. That is when I knew my father. That is when I realized that he is more happy on stage than at home. Again, I would like to thank my mom every opportunity I get for giving us an S.P. Balasubramaniam. It's very gracious of her to let him be what he needs to be for the world. I would like to thank Abhi, Arvind and Jones for performing for us. Again, very impromptu. They had a 15-minute session, but because of time, they had to cut things short. And thanks for the initial title song that you saw was we had done that for SPB 50 World Tour. And I had actually spoken to Abhi about it, and he was the one who brought the team together with Jones and composed that whole medley, and we had cut the photographs and put it together, and we traveled the whole world with that song, and it has become it's gonna last forever. Their contribution for SPB is I would like to Abhi was asking me, can we put it on our YouTube channel? You can put it on. Be proud of it. And each and every one of you who were here, who wanted to talk, who probably didn't get an opportunity to talk, but still sat patiently,